ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. చాలండి. చూడండి ప్రియతి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ భక్తుడైన పౌలు ఏమంటున్నాడు అంటే, మీరు ఇంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరసారముగా పరిపూర్ణులగుదురా. ఏమండి, ఏమన్నాడు? మొదట ఎలా ఉన్నారంట? ఆత్మానుసారంగా ఉన్నారంట. ఇప్పుడు ఎలా ఉన్నారంట? శరీరానుసారముగా ఉంటారంట. ఇటు రీతిగా ఉంటే మీరు పరిపూర్ణులు అవుతారా అనేసి అపోస్తలుడు గలతీ సంఘాన్ని అడుగుతున్నాడు. చూడండి ప్రియతి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్ముని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్లుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ఏమండి ప్రదర్శింపబడెను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? ఏమండి, చాలండి. ఏమంటున్నాడు? అవివేకులైన గలతీయులారా, మిమ్ముని ఎవరు భ్రమ పెడుతున్నారు? సిలువపై వాడు యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రసాదింపబడి మీరు చూశారు కదా. ఏమండి, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు సిలువేయబడి 3వ దినమున లేచి 40 దినముల భూమి మీద ఉండి సంచారం చేశాడు. అందరికీ కనిపించాడు. గలతీలోనే ఆ గలతీ నుంచి ఆయన ఎక్కడికి ఆహ్వానమయ్యి పోయిన వాడిగా. అది తెలుసు కూడా వీళ్ళు ఎలా ఉన్నారు, అది తెలిసి విని చూసిన వారు ఎంతో విశ్వాసముతో ఆత్మానుసారంగా ఆరంభించారు. వాళ్ళ ఆరంభం ప్రార్థనలో, వారు ప్రార్థనలు ఎదగకొందుకు వాళ్ళ ఆరంభం ఏమైపోయింది? శరీరానుసారముగా అయిపోయింది. అందుకే భక్తుడు ఏమన్నాడు? ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుమురన్నా. ఏంటండి? ఏం క్రియ? మొదట నీవు దేవుడికి ఏ క్రియ అయితే మొదలు పెట్టావో ఆ క్రియ నువ్వు చేయాలి. ఆ క్రియ చేయకుండా నువ్వేమైపోతున్నావు? శరీరానుసారంగా జీవించేవాడిగాను జీవించేదానిగాను ఉంటున్నావు. అందుకే అంటున్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా. వాళ్ళతో నేను అంది, ఏమండి, వాళ్ళతో నేను అంటుంది, ఈనాడు నీవు నేను మనము ప్రపంచం కూడా అవివేకుల మాదిరిగానే ఉంటున్నారు. అవివేకులయ్యి దేవుడు ఎవరు అని అడిగేవారుగా ఉంటున్నాడు. ఒకనాడు ఈ అపోస్తలుడైన పౌలు కూడా అదే అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి విరోధంగా తిరిగి యేసుక్రీస్తు ప్రభువారికి ప్రార్థన ఆయన దేవుడని అంగీకరించిన వారిని చంపుకుంటూ పోయి హింసకుడు, దూషకుడు, హానికరుడుగా ఉన్న ఈ పౌలు ఒకప్పుడు సౌలు. ఆ సమయంలో దేవుడు ఈ సౌలుతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అన్నాడు, సౌలా నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావు అంటే, అప్పుడు సౌలు ఏమన్నాడు తెలుసా? ప్రభువా నీవు ఎవరు అన్నాడు. ఈ మాటను జాగ్రత్తగా గమనించండి. ఏమన్నాడు? ప్రభువా అన్నాడు. నువ్వెవడన్నాడు? ప్రభు అని తెలుసుగా ఆయనకి. అంటే ఆయన ఏ స్థితిలో ఉన్నాడు? అప్పుడు అజ్ఞానమైన స్థితిలో ఉన్నాడని మనం అనుకోవాలి. అంధకారంలో ఉన్నాడు, అజ్ఞానంలో ఉన్నాడు. చూడని ప్రియమైన బిడ్డలారా, ఆ స్థితిలో మనం ఇప్పుడు ఉంటున్నామనేది మనల్ని మనము పరిశీలన చేసుకో. ఇలాగా బైబిల్లోనే కొంతమంది మనకు ఉన్నారు. మనకి దేవుడు కొంతమంది తెలియపరిచిన వాడిగా ఉన్నాడు. ఏంటంటే, మొదట ఆత్మానుసారంగా జీవించి తర్వాత శరీరసారంగా ఆలోచించిన వారు ఉన్నారు. అందును బట్టి వాళ్ళు కొన్ని బలహీనతలు కూడా తెచ్చుకున్న వారిగా ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండము 12వ అధ్యాయం 11వ వచనం చదివి సహాయం చేయండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 11వ వచనము.
అహరోను అయ్యో అయ్యో నా ప్రభువా మేము అవివేకులము పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి చాలండి. చూడండి ప్రియతి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ అహరోను ఎవరి దగ్గర ప్రాధాన్యపడుతున్నాడు? ఎవరిని ప్రభువా అని అన్నాడు? ఏమండి చూడండి ప్రియతి ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో నీవు నేను మనం పరిశీలన చేసుకోవాలి. ఏ విధంగా పరిశీలన చేసుకోవాలంటే మన ఆత్మను పరిశీలన చేసుకునే వారిగా మనము ఉండాలి. మనం వివేకులమై ఉన్నాము అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియతి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ అహరోను ఎవరైనా అహరోను ఎవరు? యాజకుడు అహరోను దేవుని యొక్క యాజకుడు. అవును, అటువంటి యాజకుడు అజ్ఞాని అయిపోయాడు, అవివేకి అయిపోయాడు. ఏందని మనం చూసుకుంటే ముందుకు వెళ్తే గనక అక్కడ ఏం జరిగిందంటే, ఈ మోషే ఏం చేశాడంటే ఒక కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఎవరండి? మోషే గారు ఒక కూషు దేశపు స్త్రీని వివాహము చేసుకున్నాడు. ఆ కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నందుకు ఈ అహరోను ఇతని సహోదరి అయిన మిరియాము ఏమయ్యా అన్నారయ్యా అంటే, ఎవరికి విరోధంగా మాట్లాడారు? మోషేకి విరోధంగా మాట్లాడారు. వాళ్ళ ఆత్మీయులు. ప్రభు ఏం చెప్పాడు? మోషే మీకు దేవుడిగా ఉంటానన్నాడు. తండ్రి అయిన దేవత దేవుడు మోషే విషయం అహరోనికి మిరియాముకి ఏం చెప్పాడంటే, మోషే మీకు దేవుడై ఉంటాడని చెప్పాడు. అవును, వింటున్నారా? ఏం చెప్పాడు? తండ్రి అయిన దేవత దేవుడు మిరియాముకి అహరోనికి ఏమని చెప్పాడు? ఏమండి, ఇక్కడే ఉన్నానన్నారుగా, ఏమని చెప్పారు? చెప్పండి, బయటికి కదిలింపు ఉండట్లా. మనం పద్దాకలు చెప్పుకునే మాట కదండి. పప్పుకి ఏముండాలి? తాలింపు ఉండాలి. బట్టకి ఏముండాలి? జాడింపు ఉండాలి. క్రైస్తవులైన మనల్ని ఏముండాలి? కదిలింపు ఉండాలి. ఆ కదిలింపు కావాలండి. నేను చెప్పా, అహరోనికి మిరియంకి మోషే దేవుడై ఉన్నాడు. ఆ విషయం తండ్రి అయిన దేవత దేవుడు అహరోన్తో మిరియంతో అన్నాడు. అటువంటి దేవుడైన మోషేని వీళ్ళు ఏం చేశారంటే కించపరిచిన వారిగా ఉన్నారు. వీళ్ళ ఆత్మీయులే మళ్ళీ ఏమన్నారు? ఆ కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడని మోషే ఏమన్నాడు తెలుసా? వారు మోషే చేత మాత్రమే దేవుడు పలుకునా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకున్నారంట. చాలండి. ఎవరు చెప్పుకున్నారు? అహరోను, ఈ మిరియాము మోషే విషయమే చెప్పుకున్నారు. మోషే మీద ఎదురు తిరిగిన వారిగా ఉన్నారు. అది ఎవరు చూశారు? ఏమండి, అది ఎవరు చూశారు? భక్తులు, కనులిచ్చిన దేవుడు కానకుండా ఉండునా, కనులిచ్చిన దేవుడు కానకుండా ఉండునా, ఆగ్రహించి మరి దేవుడు వాని దీపమార్పి వేసగా, ఆగ్రహించి మరి దేవుడు వాని దీపమార్పి వేసగా, దాచుకోకయా అతిక్రమం అనే పాపమును దాచుకోకమా అత్యాసని వ్యసనమును దాచుకోకమా. హల్లెలూయా. వర్ధిల్లవు నీవు ఎప్పటికీ వర్ధిల్లవు నువ్వు ఎప్పటికీ వర్ధిల్లవు. దురాశనే ఒక తలంపు గర్భము ధరించనే, వాని యందు కీడు చేయు ప్రతి పాపము పుట్టెనే, పాపము పరిపక్వమై మరణమునే గనెనే. హల్లెలూయా. ఏమైందంటే పాపం పరిపక్వమయ్యి
మరణాన్ని కందనమాట. ఇక్కడ మిరియాము అహరోను మోషేకి ఎదురు తిరిగి మోషే మీద నింద వేసి మోపితే ఏంటి దేవుడు మాట్లాడేది మోషేతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడని అజ్ఞానంగా మాట్లాడారు. ముందు వాళ్ళు ఆత్మానుసారంగా ఉన్నవారు, తర్వాత ఏమైపోయారంటే ఒక వివాహంలో ఏమైపోయారంటే శరీరసారంగా మారిపోయారు. ఈ కూషు దేశపు స్త్రీని ఈ మోసే వివాహం చేసుకున్నాడు, శరీరసారంగా మారిపోయారు. ఏమన్నారంటే మోషేతోనే దేవుడు మాట్లాడతారు, మాతో మాట్లాడనేసి మోషేకు దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుకుంటే ఈ మాటలు ఎవరు విన్నారా అంటే ఆ దేవాతి దేవుడు విన్నాడు. ఆ దేవాతి దేవుడిని వెంటనే అహరోనుతోను మోషేతోను అహరోనుతోను మిరియంతోను తక్షణమే మీరు ఎక్కడికి రమ్మన్నాడు, తక్షణం ఎక్కడికి రమ్మన్నాడండి, ప్రత్యక్షపు గుడారం యొద్దకు రమ్మన్నాడు. హల్లెలూయా. ఎవరిని ఏమండి, మోషేను అహరోను మిరియాములు ఈ ముగ్గురిని ప్రత్యక్షపు గుడారం దగ్గరికి రమ్మని. ఈ ప్రత్యక్షపు గుడారం దగ్గర ఎవరున్నారు ఏమండి, ప్రత్యక్షపు గుడారంలో ఎవరున్నారు, తండ్రి అయిన ఆ దేవాతి దేవుడు ఆ ప్రత్యక్షపు గుడారంలో ఉన్నాడు. అక్కడుండి ఈ అహరోను మిరియాము మాట్లాడుకున్న మాటలు విని వారు ముగ్గురిని అక్కడ పిలిచి అన్నాడు. ఏమన్నాడు అమ్మ, చదవండి కొద్దిగా. యెహోవా ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము యొద్ద నిలిచి ఎవరిని పిలిచిన, అహరోనును మిరియాములను పిలిచి వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవా నాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడతాను. కానీ మోషే అటువంటి వాడు కాదు, నా నమ్మకమైన దాసుడు మోషే. అటువంటి మోషేని మీరు అపహాసం చేస్తారా, అటువంటి మోషేతో మీరు అలా మాట్లాడతారా, అటువంటి మోషే మీద మీరు ఎదురు తిరుగుతారా? సాత్వికుడు, నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు మోషే, అటువంటి అతన్ని మీరు మాట్లాడతారా? మీరు ఎందుకు ఇంత శరీరసారంగా ఉంటున్నారు అనేసి ఏం చేశాడే అంటే మిరియాముకి కుష్ఠరోగాన్ని ఇచ్చినవాడిగా ఉన్నాడు. దేని విషయం? అజ్ఞానంగా మారిపోయింది, అవివేకురాలయ్యింది. అహరోనుకు వచ్చేది యాజకుడు కాబట్టి అనేకులకు ఆయన వర్తమానం చెప్పాలి కాబట్టి అహరోను విడిచిపెట్టి మిరియాముకు ఇచ్చాడు. అసలు పేరేపుని వచ్చిందే మిరియాముకు కాబట్టి. ఆ తర్వాత అహరోను అన్నాడు, ఆమెను చూసి ఎవరితో అప్పుడు ప్రభువా అన్నాడు, మోషేతో అన్నాడు. ప్రభువా చదవమ్మది. ప్రభువా మేము అవివేకులము పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే సగ మాంసము క్షీణించిన శిశువు శవమువలె ఆయను ఉండనీయకుమని హల్లెలూయా. చాలండి, ఇప్పుడు గుర్తొచ్చాడు మోషే ఉన్న స్టేజ్ ఏంటని. ఇప్పుడు తెలిసింది మోషే ఉండ స్థలం ఏంటని. ఇప్పుడు తెలిసింది మోషే ఉండ పరిస్థితి ఏంటని, మోషేకున్న ఆధిక్యత ఏంటని ఇప్పుడు తెలిసింది. అప్పుడు అంటున్నాడు, అప్పుడు వరకు శరీరసారంగా ఉండిపోయి అవివేకులైపోయారు. అటువంటి అవివేకులైన వారితో అంటున్నాడు దేవుడు, మీరు చేసిన పని ఏంటి? మోసే ఎటువంటి వాడు నమ్మకస్తుడు. మీరు అవివేకులై శరీరసారంగా మాట్లాడతారా అని దేవుడు వాళ్ళకి బుద్ధి చెప్పిన తర్వాత మోషే వాళ్ళకి దేవుడిగా ఉన్నాడని తెలిసి అప్పుడు అహరోను మోషే ఎదుట మోకరిన్లా అంటున్నాడు, ప్రభువా దయతో క్షమించు, ఈ రోగం నుంచి విడిపించండి. అప్పుడు మోషే దేవుడికి మొరపెట్టాడు. హల్లెలూయా. చూడండి మోషే దేవుడిలాగా ఎంత ప్రేమమయ్యాడో. ఏమండి, అప్పుడు మోషే దేవుడికి మొరపెట్టి దేవుడు ఏమన్నాడు తెలుసా, తన తండ్రి తన మొహం మీద ఉమ్ము పూస్తే తను ఎలా మొహం చిన్నబుచ్చుకొని ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఎలాగుండిద్దో ఇప్పుడు నేను అలా చేసాను అనుకో, 7 రోజులని పాలెం బయట ఉండమని తర్వాత లోపలికి రమ్మని చెప్పి దేవుడు ఏమైపోయాడు, అహరోనమయ్యి వెళ్ళిన వాడిగా ఉన్నాడు. మొదట ఆత్మానుసారంగా ఉన్నారు, మధ్యలో ఏమైపోయారు. అలాగే నీవు నేను మనం కూడా మొదట ఆత్మానుసారంగా ఉండి మొదట ఆత్మీయ స్థితిలో ఉండి మొదట ఆత్మీయతలో ఉప్పొంగి వెతికి మొదట ఆత్మీయతలో మనం బలంగా ఉండి తర్వాత ఏమైపోతున్నాము, దేవుడు మనకి గొప్ప ఆధిక్యత ఇచ్చిన తర్వాత, దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత, దేవుడు మనకి ఏది కొదువు లేకుండా చేసిన తర్వాత ఏమైపోతున్నాము,
శరీరసారులు అయిపోయి అజ్ఞానులు అయిపోతున్నాము, అవివేకులు అయిపోతున్నాము. ఏంటంటే నాకు ధనం ఉంది, నాకు ఇల్లు ఉంది, పెద్ద కారు ఉంది, పెద్ద బంగ్లా ఉంది, ఇంకా నేను దేవుని సన్నిధికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అవివేకులై ఉండి శరీరసారం పర్వతం ఈ వారం కాకపోతే వచ్చే వారం వెళ్ళవచ్చులే దేవుని దగ్గరికి అనుకునేవారుగా నేను మనము ఉంటున్నాము. అందుకే మొదట ఆత్మానుసారంగా ఉండి తర్వాత శరీరసారంగా నువ్వు మారుతున్నావేమో అనేసి నువ్వు పరిశీలన చేసుకుంటున్నాడు. మిరియాము అహరోను ఆత్మానుసారంగా ఉండి తర్వాత శరీరసారంగా అయ్యారు. అలాగే నీవు ఉంటున్నావేమో ఈ రాత్రి కాల సమయంలో సరి చేసుకో ప్రియ సహోదరుడు సహోదరి. ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తుంటే మనము సౌలు అని ఒక ఆయన ఉన్నాడు. ఏమండో విన్నారా? సౌలు అంటే అపోస్తలుడైన పౌలు కాదండోయ్. బైబిల్ ఇద్దరు సౌలు ఉన్నారు. ఒకరు దావీదు మామ అయిన సౌలు, ఇంకొకళ్ళు అపోస్తలుడైన పౌలు. అతను అపోస్తలుడిగా మారకముందు సౌలు. ఇందాక ఆ సౌలు విషయం చెప్పుకున్నాము. ఇప్పుడు ఏ సౌలు? రాజైన సౌలు గురించి మనం చెప్పుకున్నాం. ఆయన మన దావీదు గారు మామగారు. అయితే ఆయన ఏం చేశాడంటే దేవుని ఆజ్ఞను గై కనుక తనంతడు తానే సాహసించి సొంత నిర్ణయం తీసుకొని దేవుడికి సమయాలు అర్పించవలసిన బలిని తను అర్పించి అజ్ఞాని అయిపోయాడు, అవివేక అయిపోయాడు. చూడండి మొదటి సమయాలు 13వ అధ్యాయం 13వ వచనము. మొదటి సమయాలు 13వ అధ్యాయం 13వ వచనము. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను. అయితే నీ రాజ్యము నిలువదు. హల్లెలూయా. ఈ సౌలు విషయంలో దేవుడు ఏం ఆలోచన చేశాడంటే ప్రియతి ప్రియమైన దేని బిడ్డలారా, ఇశ్రాయేలు రాజ్యం అంతా సదాకాలము ఈ సౌలే కుటుంబంలోంచి వచ్చేవారే పరిపాలించాలని ఒక నిర్ణయం తీసుకున్నాడంట. అయితే సౌలు చేసిన అజ్ఞాన పనికి ఆ నిర్ణయము ఎవరి సంతానానికి వెళ్ళింది? దావీదు సంతానానికి వెళ్ళింది. మనం ఒక్కోసారి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాము. ఈ సౌలు చేసిన తొందరపాటు నిర్ణయమే. ఎందుకయ్యా అంటే సమూయేలు అన్నాడు, గాదు వాళ్ళు ఫిలిష్తీయులు వచ్చి వీళ్ళ మీద యుద్ధానికి చేస్తుంటే సమూయేలు అన్నాడు, మీరు గిల్గాలుకి వెళ్ళి అక్కడ మీరున్నాడని నేను వచ్చి దేవునికి శాంతి బలి అర్పించి ఆ యుద్ధంలో మనం విజయం చేకూర్చడానికి నేను దేవునికి మొరపెడతానని సమూయేలు చెప్తే ఈయనెవరు? సౌలు వెళ్ళాడు. తన సైన్యాన్ని తీసుకొని సౌలు వెళ్ళాడు అనమాట. వెళ్ళి ఎక్కడున్నాడు? గిర్గాల్లో ఉండి అక్కడ ఎదురు చూస్తున్నాడు. 7 రోజులున్నాడు సౌలు అక్కడ గిర్గాల్లో. ఒక పక్కనేమో ఫిలిష్తీయుల సైన్యం ఎదురవుతుంది గాదులో. వాళ్ళు వస్తారని 7 రోజులు చూశాడు. 7 రోజులు అయిపోయి ఇంకా దైవజనుడు రాలేదని ఏం చేశాడు? చూడండి ప్రియతి ప్రియమైన 9వ వచనం చదవండి. దహన బలులను సమాధాన బలులను ఏదండి? తొందరపాటు నిర్ణయము. దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగెను. అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవటయు ఫిలిష్తీయులు ఏమండి మిక్మాసులో కూడి ఉండుటయు నేను చూసి యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేనే సాహసించి బలి అర్పించితిని. హల్లెలూయా. చూడండి ప్రియతి ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఏమన్నా చేత కానివాడా? ఏమండి? జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు చేత కానివాడా? నిన్ను మట్టి నుంచి బొమ్మను చేసి నీకు ఆయన ఆత్మను ఊది నిన్ను ఈ భూమి మీద ఫలించి జీవించు అభివృద్ధి వారిని పంపిస్తే ఆయన కృప లేకుండా నువ్వు అభివృద్ధి పొందుతావా?
ఆయన ప్రేమలో అక్కడ నువ్వు అభివృద్ధి పొందుతావా? ఏమండి, జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. ఈ సౌలు ఎక్కడో తన తండ్రి గొర్రెలు కాసుకునేవాడు. ఈ సౌలు అనేవాడు గొర్రెలు కాసుకునేవాడు. తన తండ్రి గార్ధభావములు తప్పిపోయినాయి అనేసి ఎత్తుక్కుంటూ వెళ్తుంటే అప్పుడు సమూయేలు ఈ సౌల్ని దేవుడు అభిషేకించమన్నాడని అభిషేకించిన వాడిగా ఉన్నాడు. ఎందుచేతనంటే ప్రజలందరూ మాకు ఒక రాజు కావాలనేసి ఆ గొడవ చేస్తుంటే పద్దాకలు ప్రతి విషయానికి దేవుని దగ్గరికి వచ్చి అడగాలంటే మాకు భయంగా ఉంటుంది, మేము దేవుడి దగ్గరికి రాలేకపోతున్నాము, మాకు ఒక రాజు ఉన్నాడు అనుకో మా సమస్యలను ఆ రాజుకి మేము చెప్పుకుంటాము అనేసి మాకు రాజు కావాలంటే అప్పుడు దేవుడు సౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడో తండ్రి గొర్రెలను గాడిదలను కాసుకుంటూ ఉండేవాడు సౌలు. అలాంటి సౌలుని తీసుకొచ్చి రాజుగా దేవుడు ఎన్నుకుంటే ఆ సౌలు ఏం చేశాడు? అవివేకపు పని చేశాడు. యుద్ధానికి సిద్ధమయ్యారు ఫిలిస్తీన్లు. ఈ ఇశ్రాయేల్ రాజ్యం మీదకి వస్తాకి దండెత్తారు. ఎక్కడున్నారు వాళ్ళు? ఏమండి, ఎక్కడున్నారు వాళ్ళు? మిగ్మాస్ అనే స్థలములో ఉన్నారు. అప్పుడు సమూయేలు సౌలుతో నువ్వు వెళ్ళి గిల్గాల్లో ఎదురు చూడు, అక్కడ దేవునికి దహన బలి సిద్ధపరచుండు, నేను వస్తా, నేను వచ్చి దేవుని శాంతిపరిచే బలి నేను చేస్తాననేసి అంటే వీళ్ళు కూడా ఎలా వెళ్ళారు? భయంతోనే వెళ్ళారు. సౌలు తనతో పాటు ఉన్న సైనికులందరూ కూడా భయంతోనే వెళ్ళారు. భయంతో వెళ్ళి గిల్గాల్లో ఉన్నారు. ఆ గిల్గాల్లో 7 రోజులు నివాసం చేశారు. ఈ 7 రోజుల్లో ఈ సౌలుతో పాటు ఉన్న సైన్యం కొంత దడిసి పారిపోయిన వారిగా ఉన్నారు. ఇది చూసి సౌలుకి భయం వేసింది. ఇది చూసి సౌలుకి భయం వేసి 7 రోజులు గడిచిపోయినాయి, దైవజనుడు ఇంకా రాలేదు. ఒక పక్క చూస్తే ఫిలిస్తీన్లు అక్కడ ఉన్నారు, ఇక్కడ చూస్తే సైన్యం భయపడి పారిపోతున్నారు, ఇంకా లాభం లేదనేసి తొందరపాటు నిర్ణయం తీసుకొని ఏం చేశాడు? దహన బలులు సిద్ధపరచండి అనేసి దహన బలులు అర్పించిన వాడిగా ఉన్నాడు. ఆ దహన బలి అర్పించిన వెంటనే ఎవరు వచ్చాడు? సమూయేలు దైవజనుడు వచ్చాడు. వచ్చి నువ్వు చేసిన పని ఏంటి సౌలా? నువ్వు చేసిన పని ఏంటి? ఇంత అజ్ఞాన పని ఎందుకు చేసావంటే అన్నాడు, అయ్యా అలా అక్కడ ఉన్నారు, ఈ లాభం తగ్గిపోతున్నారు, వీళ్ళు నువ్వు వచ్చి బలర్పించేటప్పుడు వాళ్ళు నా మీద పడి నన్ను నాశనం చేస్తారేమని భయం వేసి తొందరపాటు నిర్ణయం తీసుకొని ఈ పని నేను చేశాను అన్నాడు. అర్రే ఎంత పని చేసే సౌలా! దేవుడు నీ బలిపీఠాన్ని, నీ సింహాసనాన్ని నీ కుటుంబ సభ్యులకి స్థిరము చేయాలని ఆలోచన చేశాడే. అబ్బా, అజ్ఞానం ఎంత పని చేసావు! ఈనాడు నీవు నేను మనం కూడా ప్రియ సహోదరుడు సహోదరి మనం కూడా అంతే అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నాం. దేవుడు నీ పట్ల ఒక కార్యం చేస్తాడు అని చెప్పగానే ఎప్పుడు చేస్తాడు? అరే వాళ్ళకి 3 రోజులు అయిపోయినాయా, అరే 4 రోజులు అయిపోయినాయా, అరే వారం అయిపోయింది, అరే నెలలు దాటిపోతున్నాయి, అరే సంవత్సరాలు దాటిపోతున్నాయి, దేవుడు నా పట్ల చేయట్లేదే. దేవుడికి నేనంటే ప్రేమే లేదు. అసలు దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఉంటే చాలు, నా అప్పులు బాధ తీరట్లేదా, తీరుస్తానని వాగ్దానం చేశాడు. నీలో నీతేది? ఏమండి, నీలో ఆత్మ ఏది? నీలో దేవుని ఆత్మ ఉండేది. నువ్వు దేవుని కోసం ఎదురు చూస్తే ఆ శ్రమలు నువ్వు ప్రార్థన చేసిన వెంటనే ఏమైపోతాయి? సమిసిపోతాయి. ఆ బాధలు సమిసిపోతాయి, ఆ వేదనలు సమిసిపోతాయి. నువ్వు అజ్ఞానంగా ఉండి దేవుడు నాకు ఏ కార్యం చేయట్లేదని నువ్వు ఆలోచన చేస్తే ఏమండి, ఒకప్పుడు అప్పులలో నిన్ను పీడించేవాళ్ళు ఈరోజు నీ ఇంటికి రావట్లేదు, నువ్వు అప్పు కట్టకపోయినా. కానీ కారణం ఏంటి? ఏమండి, దేవునికి నువ్వు చేసిన ప్రార్థన, ఆ ప్రార్థన దేవుడు ఆలకించి నీకు ధనం సమకూరిపోయినా కానీ అప్పులు వాళ్ళ వేధింపులు తగ్గించిన వాడిగా ఉన్నాడు. అవునా కాదా? ఏమండి, లేడు. మనకేదో ఆర్థిక సమస్య వచ్చింది, ఆ సమయానికి ఆ ధనము ఆటోమేటిక్గా మనం ఎంతమంది దగ్గర చూసి చేయాల్సిన దొరకల. కానీ ఆ సమయానికి ఎవరో ఒకరు వచ్చి ఆ సమయానికి ఆ కార్యాన్ని తలపెట్టుకొస్తున్నారు. కార్యాలు చూడట్లా? మరి ఎందుకు అజ్ఞానము, ఎందుకు అవివేకము, ఎందుకు శరీరసారంగా ఆలోచిస్తున్నారు? ఇంకెందుకు నేను దేవుని సన్నిధికి వెళ్ళకూడదు అనుకుంటున్నారు? దేవుడు నాకు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అనుకుంటున్నారు? నాకెందుకు ఈ శ్రమలు రావాలని ఎందుకు అనుకుంటున్నారు? అవునండి, నాకే ఈ శ్రమలు రావాలా, నాకే ఈ కష్టాలు రావాలా, నాకే ఇరుకులు రావాలా, నాకే ఈ ఇబ్బందులు రావాలా, నాకే ఈ సమస్యలు రావాలా? ఎందుకు నాకు ఈ సమస్యలు? ఎందుకు దేవుడు నన్ను ఇలా ఉంచుతున్నాడు? నేను వారం ప్రార్థనకు వెళ్తున్నాను, శనివారం ఉపవాసం ఉంటున్నాను, క్రమం తప్పకుండా ఉపవాస కోడికలు ఇంట్లో పెట్టించుకుంటున్నాను,
అయినా కానీ దేవుడే నాకు ఎందుకు ఇంత అన్యాయం చేశాడు అని అనుకుంటున్నావా? ఏ విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకున్నావా? ఆలోచించే సహోదరుడా, సహోదరి. ఈయన సౌలు దేవుడు నిర్ణయించిన నిర్ణయం సౌలు విషయం వేరు. కానీ ఒక అజ్ఞానపు ఆలోచన వల్ల తన విషయంలో తీసుకున్న నిర్ణయం మొత్తం ఏమైపోయిందండి? వేరొకరు సొత్తు అయింది. నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో దేవుడు తీసుకున్న నిర్ణయం వేరు. కానీ మన అజ్ఞానాన్ని బట్టి, మన అవివేకాన్ని బట్టి, మన ఆత్మానుసారాన్ని విడిచిపెట్టి శరీరసార ప్రవర్తన బట్టి ఆ నిర్ణయం ఏమైపోతుంది? తొలగిపోయేదిగా ఉంటుంది. ప్రియాతి ప్రియమైన దేని బిడ్డలారా, అందుకొని కొన్ని సమయాల్లో తొందరపాట్లు, అవివేకమైన నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ సౌలు అవివేకమైన నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఏమైపోయాడు? రాజ్యం అతని చేతిలో నుంచి తీసివేయబడి దావీదుకు అప్పగింపబడింది. హల్లెలూయా. ఎందుకంటే దావీదు దేవునికి ఇష్టానుసారుడుగా ఉన్నాడు. ఈ సౌలు దేవునికి ఇష్టానుసారంగా ఉన్నాడు. మొదట్లో ఆత్మీయంగా ఉన్నాడు, తర్వాత పడిపోయిన వాడిగా ఉన్నాడు. మరి ఒకళ్ళు చూసుకుందాము. ఇప్పుడు వరకు దావీదు విషయం చెప్పుకున్నా, దావీదే ఒక విషయంలో పడిపోయాడండి. అది కూడా చూసుకుందాం. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము 8వ వచనము. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము 8వ వచనము. దావీదు నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకుంటుని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించి తిని. చాలండి. చూడండి ప్రియతి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ దావీదు అవివేకంగా ప్రవర్తించిన విషయం ఏ విషయమో ఏమండి చెప్పాలి? ఏమండి? దావీదు అవివేకంగా తీసుకొని పాపం చేసిన విషయం ఏంటి మీరు చెప్పాలి. ఇక్కడే ఉన్నానన్నారుగా. ఏమండి? మీరు చెప్తే నేను వాక్యం ముగిస్తా. ఏమండి? చెప్పాలి, నోటితో తెరవండి. ఏమండి? బెర్షెబు విషయం కాదండి. ఆ బెర్షెబు విషయం కాకుండా ఇంకో పాపం చేశాడు ఆయన. అవివేకంతో చేశాడు. అదేమో మెద్దు మీద చూడరాని దృశ్యం చూసి పాపం చేస్తే, ఇదేమో అవివేకంతో పాపం చేసి దావీదు కుటుంబం మీదే కాకుండా ఆ ఇశ్రాయేలు ప్రజలందరి మీద కూడా పాపాన్ని రప్పించాడు. ఏంటది? హల్లెలూయా. ఏం చేశాడండి? జనాభా లెక్కలను లెక్కేపించాడు. చూడండి ప్రియాతి ప్రియమైన దేని బిడ్డలారా, జనాభా లెక్కలంటే పూర్తి చిన్నపిల్లల కాడ నుంచి పెద్ద పిల్లల వరకు లెక్కేయటం కాదండి. మనకి యుద్ధానికి పనికొచ్చే యవనస్తులు 16 సంవత్సరాల వయసు నుంచి 50 సంవత్సరాల వయసులోపు ఉన్నవారు ఎవరు ఎంతమంది ఉన్నారు, ఏ గోత్రాలు ఎంతెంతమంది ఉన్నారో లెక్క వేయమనేసి ఎవరిని పంపించాడు? యోయాబుని పంపించాడు. యోయాబుకి అది ఇష్టం లేదు అన్నాడు. దేవుడు మనల్ని బాగా అభివృద్ధి చేస్తున్నాడుగా, మన దగ్గర ఉండే వారందరూ బలంగా ఉన్నారు కదా, ఇంకెందుకు లెక్కలని అడిగాడు. ఎవరు? ఈ యోయాబు ఏమవుతాడు అనుకున్నా? దావీదుకి మేనలుడే. అది చరిత్ర వేరే ఉంది. అయితే అందుకని దావీదు దగ్గరికి అంత ధైర్యంగా అడిగాడు. ఇది ఎందుకు ఇప్పుడు మనకు లెక్కలు ఎందుకు? ఇప్పుడు లెక్కలు అవసరమా? మన దగ్గర చాలామంది సైన్యం ఉన్నారు కదా, ఇంకా జనాభా లెక్కలు ఎందుకు? యుద్ధానికి పనికొచ్చే లెక్కలు ఏమంటే ఎందుకనేసి అంటే, కానీ అంతకుమించి రాజుకి ఎదురు చెప్పలేరుగా. రాజు తెలుసుకుంటే దెబ్బలు కొదవండి. అయినా కానీ రాజు వినట్లేదని ఈయన వెళ్ళి ఏం చేశాడు? లెక్కేసుకొచ్చాడండి. ఆ గోత్రాలు, ఇశ్రాయేల్ గోత్రంలో ఆ 11 గోత్రాల వారు ఎక్కడెక్కడ ఉన్నారో ఆయా దేశాలకు వెళ్ళి, ఆయా ఏరియాలకు వెళ్ళి ఆ గోత్రాలు అందరినీ లెక్కేసుకొని తీసుకొని వచ్చి వాళ్ళలో ఒక బెన్యమీను గోత్రాల వాళ్ళు మాత్రము లెక్క చేయలేదంట, లెక్కలో చేర్చలేదంట. ఎందుకంటే అనవసరంగా ఎందుకు దావీదు ఇలా చేస్తున్నాడు రాజు, వీళ్ళ లెక్క కూడా వదిలేస్తే ఉన్నవారు లెక్క చెప్పుకుందాం అనేసి తీసుకువెళ్ళి రాజుకు చెప్పాడంటే. ఏమని చెప్పాడు లెక్క చెప్పండి ఒకసారి. ఇశ్రాయేలులందరిలో కత్తి దూయివారు 11 లక్షల మంది. యోధావారిలో ఎంతమంది అండి? కత్తి దూయివారు 4,70,000 మంది ఉన్నారని యోవాబు లెక్కేసుకొని, ఇంకా బెన్యమీను గోత్రం లెక్కేకోకుండా వెళ్ళిపోయి రాజుకి వెళ్ళి ఇంతమంది ఉన్నారు మనకి, ఆ గోత్రంలోను ఈ గోత్రంలో అందరూ కలిసి 5-6 లక్షల మంది దాకా ఉన్నారు, మనకి యుద్ధానికి ఏమి ఇబ్బంది లేదని చెప్పాడు.
ఇది ఎవరికి ఇష్టం లేదు? దేవునికే ఇష్టం లేదు అసలు. వింటున్నారండి? ఈ జనాభా లెక్కలేయడం దేవునికి ఇష్టం లేదు. జనాభా లెక్కలేయడం కారణం ఏంది అంటే దేవుడు చేతకానివాడనా? ఏమండి? తను ఎన్నుకున్నాడు, తను నడిపించాడు, అనేక రాజ్యాలు తను వశం చేసిన దేవుడు చేతకానివాడనా? మనకు బలం ఇంకెంత ఉందో చూడని యోవాబుని పంపించాడు. ఆ అజ్ఞానపు ఆలోచన చేశాడు కాబట్టి దావీదు మీదకి శ్రమ రప్పించాడు దేవుడు. తెప్పించి ఏం చెప్పాడు తెలుసా? ఒక దీర్ఘదర్శకుని పంపించాడు. గాదు అని ఒక దీర్ఘదర్శకుని పంపించి అన్నాడు, నువ్వు దావీదు దగ్గరికి వెళ్ళి నా మాటలకు తెలియపరచు. దీర్ఘదర్శకుడు అంటే దేవుని యొక్క మాటలు తెలియజేయు వాడని అర్థము. ఆ దీర్ఘదర్శి వచ్చి దావీదు అన్నాడు, దావీదా నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు దేవుడికి విరుద్ధంగా ఎందుకు పని చేసావు? నువ్వు జనాభా లెక్కలు ఎందుకు వేపించావు? నువ్వు చేసిన నీ అవివేక పనిని బట్టి నీ రాజ్యం మీదకి దేవుడు శ్రమ రానిపోతున్నాడు. ఆ శ్రమలు కూడా 3 శ్రమలు ఉండి ఆ 3 కూడా నిన్నే అడగమన్నాడు, ఏ శ్రమ కావాలని అడిగామన్నాడు. ఆ చదవడమ్మా. యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములు నేను నీ ఎదుట నుంచుచున్నాను. వాటిలో ఒక దానిని నువ్వు కోరుకుని ఎడల దాన్ని నీకు చేయుదును. కావున దావీదు నొద్దకు వచ్చి ఇట్లా నేను 3 ఏండ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు శత్రువులు కత్తిదూయుట, వారి ఎదుట నుండి నిలువలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా తెగులు కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలులకు. చాలండి ఏం పెట్టాడని 3 విషయాలు తీసుకొచ్చాడు. ఇదిగో నువ్వు చేసిన తప్పుకి 3 విషయాలు దేవుడు నీతో చెప్పండి. 1, 3 ఏళ్ల పాటు 3 సంవత్సరాల పాటు నీ దేశం మీద కరువు రప్పించమంటావా? లేదా 3 నెలల పాటు శత్రువుల్ని నీ మీద కత్తి దూయడానికి పంపించమంటావా? లేదా 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట యెహోవా అప్పచెప్పమంటావా అనేసి ఆ గాదు అడిగితే దావీదు ఏమన్నాడు? అయ్యో నేను దేవునికి ఎదుట ఎంత పాపం చేశాను. నేను మనుషుల చేతిలో శత్రువుల చేతిలో పడ్డ కంటే దేవుని చేతిలో పడటం మంచిదనేసి ఆలోచన చేసుకున్న వాడిగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, తప్పు తెలుసుకున్న తర్వాత ఆలోచన చేసుకుని ఏం ఉపయోగం ఉండిద్దండి? చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉండిద్దా? ఏమండి వింటున్నారా? చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏమైనా ఉపయోగం ఉండిద్దండి? ఏ మాత్రమును. కాబట్టి ప్రియమైన ముందేం చేయాలంటే చేతులు కాలకుండా మనం జాగ్రత్త పడాలి. అవునా కాదా? చేతులు కాలకుండా జాగ్రత్త పడాలంటే దేవుడు మన పట్ల ఏమి సిద్ధపరిచాడు, దేవుడు మన పట్ల ఏమి నెరవేరుస్తున్నారు, మనం ఆత్మానుసారంగా ఉన్నప్పుడు దేవుడు మనకి ఏమేమి బయలుపరిచాడు, అదే ఆత్మానుసారంగా ఉంటాయి మన పట్ల నెరవేరుస్తాడు లేదని వాటి కోసం ఎదురు చూసేవారిగా ఉండాలి. అనేసి ఇంకా నా జీవితం నెరవేరలేదనేసి శరీరసారంగా జీవించేవారిగా మనము ఉండకూడదని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుందండి. ఇప్పుడు మనం 3 విషయాలు చూసుకున్నాము. ఏమండి? ఆత్మీయులయ్యుండి ఇంత అవివేకులైన వారిని మనం చూసుకున్నాం. ఒకళ్ళు ఎవరు? ఏ విషయంలో? మిరియాము ఆత్మీయురాలే, కానీ దైవజనుడికి విరోధంగా మాట్లాడింది కాబట్టి అవివేకురాలై కుష్ఠరోగం తెచ్చుకుంది. ఎవరికి విరోధంగా మాట్లాడిందమ్మా? మోషే దైవజనుడికి విరోధంగా మాట్లాడింది. సౌలు దేవుని ఆజ్ఞని గైకొని తనంతట తానే ఏం చేశాడు? సాహసించి దహన బలి అర్పించి అవివేకపు పని చేశాడు కాబట్టి రాజ్యం తన చేతుల నుంచి తీసివేయబడి దావీదుకు ఇవ్వబడింది. అవునా కాదా? 3వది ఏమైంది? దావీదు ఆత్మీయుడై ఉండి మిక్కిలి అవివేకపు పని చేశాడు కాబట్టి ఏమైంది? దేవుని యొక్క కత్తి అతని ప్రజల మీద 3 దినములు రావటము జరిగింది. మనం కూడా ఆత్మీయులయ్యుండి ఇట్టాగా వీరి వల్ల అవివేకంగా ఉంటున్నామేమో, అది మనలో ఉంటున్నామో, మనం అట్లా చేస్తున్నామో అని పరిశీలన చేసుకొని మనం సరి చేసుకునే వారిగా ఉందాము. ఈ క్లుప్త సందేశం దేవుడు దీవించి నీ నామన వెనుకల్లో నింపునుగాక. ప్రార్థన చేసుకుందాము. చిన్న ప్రార్థన, వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన దేవా, రాజుల రాజా, ప్రభుల ప్రభా, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలు కనబడదు నా దేవా. నా ప్రియ సమల ప్రభా, ఇన్న వాక్యం వృధాగా పోనీకడు ప్రభా. మాకును మా అందరి హృదయాలు నాటబడి ఇక్కడ ఫలించిన సహాయం దయచేయండి ప్రభా. నీ వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవించే వారుగా నన్ను మమ్మల్ని మీరు నిలబెట్టండి, సహాయం దయచేయండి ప్రభా. నిజమే ప్రభా, అయ్యా మిరియాము వాళ్ళ దైవజనుడికి ఎదురుగా తిరిగి అవివేకులమై ఉన్నాం ప్రభా.
సౌలు వలె ప్రభా నీ ఆజ్ఞ గైకొనక ప్రభా మా అంతటా మేమే సొంత నిర్ణయాలు తీసుకుని ప్రభా అవివేకులమై ఉన్నాం ప్రభా. దావీదు వలె ప్రభా సొంత నిర్ణయం తీసుకుని మిక్కిలి అవివేకులమై ఉన్నాం ప్రభా. దయతో మమ్మల్ని క్షమించి ప్రభా, ఆ స్థితిలో మమ్మల్ని ఓడకుండా ప్రభా ఆత్మానుసారంగా జీవించి ఆత్మీయులై ఉండేవారుగా నన్ను మమ్మల్ని నిలబెట్టండి, సహాయం దయచేయండి. నీ వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవించే వరకు మమ్మల్ని నిలబెట్టండి, సహాయం దయచేయండి. విజ్ఞాపనలు కూడా మీరే తోడుగా ఉండమని త్వరగా రానున్న నజరేతు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. హల్లెలూయా. దేవుని యొక్క దాసుల ద్వారా మంచి వర్తమానం విన్నాం. మరి రాత్రికాల సమయంలో ఎవరి గురించి అన్నాము? ఎవరి గురించి? మొట్టమొదటి ఎక్కడికి వస్తారంట? మొట్టమొదట దేవుని ఎరుగుతారు. యేసు ప్రభు అంటే రుచి చూస్తారు. తర్వాత ఏమైపోతారంట? దేవుడు అన్ని ఇచ్చినాక నువ్వెవరువో అంతేనమ్మా, నువ్వెవరువో నాకు తెలియదు అంటారు. అలా అన్న వారికి ఏమని కలిగి చెప్పండి? అలాంటి వారిగా ఉండకూడదు. దేవుని దాసుల ద్వారా మనము విన్నాం. ఈ సమయంలో మరి విజ్ఞాపన చేద్దాము. మనందరి కొరకు విజ్ఞాపన చేద్దాం.